తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విధ్వంసానికి వికాసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలి అన్నారు. సీఎం రేవంత్ ఒక బ్లాక్ మెయిలర్ అంటూ విమర్శించారు. ఫీజు బకాయిలు అడిగిన కాలేజ్ యాజమాన్యాలనే కాదు, ఆఖరికి పథకాలు ఆగిపోతాయి అంటూ ఓటర్లను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్లో పాల్గొన్నారు హరీష్ రావు. జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేటువంటిది 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ప్రజల భవిష్యత్తే కాదు, 4 కోట్ల ప్రజల భవిష్యత్తు. ముఖ్యంగా రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు. 4 బ్రదర్స్ తప్ప 4 కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది. ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు. ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి. బేసికల్లీ రేవంత్ ఈజ్ ఎ బ్లాక్ మెయిలర్. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో, హైదరాబాద్లో మీలాంటి జర్నలిస్టులకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు నిరవధిక సమ్మెకు పోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. పైసలు ఇయ్యవైతివి, కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదంటే ఇది బ్లాక్మెయిల్ కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు? వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకమైనా ఇది మంచి పథకమని మా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు ఈ పథకాన్ని కొనసాగించినాం. కరోనా వచ్చినా నిధులు విడుదల చేసినాం. మరి మీ కాంగ్రెస్ పార్టీ, మీ వైఎస్ఆర్ అని చెప్తావు కదా, నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? మీరు కాంగ్రెస్ కోటేయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది, మీ పెన్షన్ బంద్ అవుతుంది. నీ అయ్యే జాగిరా, నువ్వెవరి బంద్ చేయడానికి? దిస్ ఇస్ డెమోక్రసీ. నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా, నీ నాయన డబ్బులు ఇస్తున్నావా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది, ఇది ప్రభుత్వం బాధ్యత. కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్కు పాల్పడతా ఉన్నాడు. ఇకపోతే అన్ని అబద్ధాలే, అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు. నువ్వు కంటోన్మెంట్లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు. కాంగ్రెస్ గెలిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. చాలా విషయాలు చెప్పారు. 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టామన్నాడు. ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్లో? ఎక్కడ కట్టారో చూపియండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.